యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. మెగా సినిమాకు సంబంధించిన కాపీరైట్స్ కోసం హర్ష సాయి తెగించాడు. మెగా సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించారు. కాపీరైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేశాడు హర్ష సాయి. సినిమా కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్మెయిల్ చేశాడు. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని నార్సింగి పోలీసులకు యువతి ఫిర్యాదు చేశారు. నిన్నటి నుంచి హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ అందుబాటులో లేరు. బాధితురాలి నుంచి కొన్ని ఆధారాలు నార్సింగి పోలీసులు కూడా సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయితో పాటు అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు బాధితురాలు చెప్పారు. ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకుని నగ్న వీడియోలను నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపై హర్ష సాయి పలుమార్లు అత్యాచారంతో పాటు దాడి చేశాడని యువతి కూడా ఆరోపిస్తోంది. హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తానికి ఇప్పుడు హర్ష సాయి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యవహారం దుమారం రేపుతోంది. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సేవ పేరుతో యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ హర్ష సాయి మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రేమ పేరుతో తనను మోసం చేయడమే కాకుండా నగ్న వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేశాడు, మరోవైపు తనపై భౌతికంగా దాడి చేశాడంటూ కూడా బాధితురాలు నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు 376 అలాగే 364 కింద కేసులు 354 కింద కేసులు నమోదు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు బాధితురాల నుంచి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఇక రాత్రి ఆమెను కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేశారు. అయితే హర్ష సాయికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులకు బాధితురాలు సమర్పించింది. ఇంకా మరికొన్ని ఆధారాలు కూడా తమకు సమర్పించాలంటూ కూడా పోలీసులు కోరినటువంటి నేపథ్యంలో మిగతా ఆధారాలను కూడా సమర్పించనుంది. కేవలం ఇటు హర్ష సాయి మీద మాత్రమే కాకుండా హర్ష సాయి తండ్రిపై కూడా ఇప్పటికే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హర్ష సాయిని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేకంగా నార్సింగి పోలీసులు ఒక టీంను ఏర్పాటు చేశారు. ఆ టీం ప్రస్తుతం హర్ష సాయి కోసం గాలిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ప్రధానంగా ప్రేమ పేరుతో తనకు దగ్గర అయ్యాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ కూడా నమ్మించాడంటూ బాధితురాలు చెప్తుంది. అనంతరం పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా ఇప్పటికే బాధితురాలు చెప్తూ ఉంది. ఇదే కాకుండా తనను బెదిరించాడు, పలుమార్లు తనపై దాడికి కూడా దిగాడంటూ ఇప్పటికే బాధితురాలు చెప్తున్నటువంటి సందర్భం. ఇదంతా ఒక అంశం. అయితే ప్రస్తుతం ఈ కేసులో ఒక కీలకమైనటువంటి ట్విస్ట్ నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. బాధితురాలు హర్ష సాయితో కలిసి ఒక సినిమా నిర్మించింది. ఆమె సొంతంగా తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమా నిర్మించింది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి టీజర్ కూడాను గత సంవత్సరం క్రితమే రిలీజ్ అయింది. మెగా అనే సినిమాను హర్ష సాయి హీరోగా పెట్టి బాధితురాలు నిర్మించింది. దీనికి సంబంధించినటువంటి దీనికి టీజర్ కూడాను గత సంవత్సరం క్రితమే రిలీజ్ అయినప్పటికీ కూడా ఇంకా సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమాకు సంబంధించినటువంటి హక్కులు లైసెన్స్ విషయంలోనే ప్రస్తుతం ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే అంశం గురించి చాలా వరకు కూడా ఇద్దరి మధ్య గత కొంతకాలంగా వాగ్వాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఆ పేటెంట్ హక్కులు దక్కించుకోవాలన్న దురాశ నేపథ్యంలో హర్ష సాయి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇక బాధితురాలని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెకు మత్తుమంది ఇచ్చి ఆమె స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఆమెకు సంబంధించినటువంటి నగ్న వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేసినట్టు బాధితురాలు ఆరోపిస్తుంది. ఇదే అంశాన్ని తన కంప్లైంట్ లో పేర్కొన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. సో ఇన్ని అంశాలను పోలీసుల ముందు ఉంచినటువంటి బాధితురాలు సో ఈ అంశాల ఆధారంగానే కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఈ మెగా సినిమా గత సంవత్సర కాలం నుంచి కూడా విడుదలకు
నిబంధనలకు నోచుకోకుండా అలాగే ఉంది. అలాగైనా సరే ఈ సినిమాను విడుదల చేయించాలంటూ కూడా హర్ష సాయి భావించడానికి అనుగుణంగానే రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఈ పేటెంట్ హక్కుల విషయంలోనూ లైసెన్స్ విషయంలోనూ కూడా గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ గొడవల నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం కూడా చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నటువంటి సందర్భం. ఎలాగైనా సరే ఆ సినిమా రిలీజ్ చేయాలన్న దురాశ నేపథ్యంలో పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి నార్సింగి పోలీసులు అయితే మాత్రం విషయం చెప్పండి, హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది కదా, ఎందుకని వివరాలేంటి? వీళ్ళు బాధితురాల నుంచి కొంత డబ్బు తీసుకున్నారంటూ కూడా ప్రస్తుతం ఆరోపణ. అయితే ఆ డబ్బు తీసుకున్నప్పటికీ కూడా ఆ డబ్బు తిరిగి అడుగుతున్నటువంటి సందర్భంలో బెదిరింపులకు దిగడం, తర్వాత ఇదే కాకుండా తన తండ్రి కూడాను ఈమెపై బెదిరింపులకు దిగాడంటూ కూడా ప్రస్తుతం చెప్తూ ఉంది. ఇదే కాకుండా నగ్న చిత్రాలతో బాధితురాలని హర్ష సాయి వేధించినటువంటి సందర్భంలో ఇక హర్ష సాయికి తన తండ్రి రాధాకృష్ణ కూడాను ఒత్తాసు పలికినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇదే అంశాన్ని పోలీసుల ముందు ఆమె ప్రస్తావించింది. దీంతో హర్ష సాయి తండ్రి పాత్రపై కూడాను ఆమె ఫిర్యాదు చేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు హర్ష సాయి తండ్రి మీద కూడా కేసు నమోదు చేశారు. సో నిన్న రాత్రి కేసు నమోదైంది. సో ఇప్పటి వరకు కూడా హర్ష సాయి తండ్రితో పాటు హర్ష సాయి ఇద్దరికి సంబంధించినటువంటి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా అందుబాటులో లేరు. దీంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడం కోసం నార్సింగి పోలీసులు ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక అంశం అయితే సోషల్ మీడియాలో అత్యంత పాపులర్ అయ్యారు హర్ష సాయి. సో ఈ నేపథ్యంలో ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బాధితురాలు ఒక అంశాన్ని పోలీసుల ముందు ఉంచింది. హర్ష సాయి ఫాలోవర్స్ చేత తనకు ప్రాణభయం ఉందంటూ కూడా ఆమె ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. తనకు ప్రొటెక్షన్ కూడా కావాలంటూ కోరుతూ ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అభిమానుల నుంచి కొంతవరకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా కూడా ఆమె స్పష్టం చేసినటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో సో అందుకనుగుణంగానే తనకు ప్రొటెక్షన్ కూడా కావాలంటూ ఒకవైపు కోరుతూనే మరోవైపు హర్ష సాయితో పాటు హర్ష సాయికి సంబంధించినటువంటి తండ్రి పాత్రను కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటి అంశాల మీద కేసు నమోదైంది. విజయచంద్రిక, ప్రస్తుతం బాధితురాలు పోలీసుల సంరక్షణలో ఉందా, ఎక్కడుంది? ప్రధానంగా ఇప్పుడే అంటున్నారు కదా, హర్ష సాయి చాలా పాపులర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అతని ఫాలోవర్స్ నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని, సేఫ్ గా ఉందా? నిన్న సాయంత్రం ఆమె తన లాయర్తో కలిసి ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరుకుంది. అనంతరం తనకు సంబంధించినటువంటి ఫిర్యాదును ఆ ఫిర్యాదు రూపంలో ఇటు పోలీసులకు అందజేసింది. అనంతరం పోలీసుల ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆమె ఇచ్చినటువంటి ప్రాథమిక ఆధారాల ఆధారంగానే కేసును కూడా ఫైల్ చేశారు. అనంతరం రాత్రి ఆమెను మెడికల్ టెస్టుల కోసం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అర్ధరాత్రి అయినప్పటికీ కూడాను ఆమెకు వైద్య పరీక్షలు కూడా అక్కడే పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఎంతకాలంగా హర్ష సాయితో పరిచయం ఉంది, హర్ష సాయి ఏ విధంగా ఆమెను వేధింపులకు గురి చేశాడు, నగ్న చిత్రాల ద్వారా బ్లాక్ మెయిల్కి ఏ విధంగా గురి చేశాడన్న అంశాల గురించి ఆమె ద్వారా సవివరంగా ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ కూడా తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఆమె కేసు నమోదు చేయించడానికన్నా ముందు కొన్ని ప్రాథమిక ఆధారాలను కూడా ఇచ్చింది. కాబట్టి ఆ ఆధారాలకు తోడు మరికొన్ని ఆధారాలు కావాలంటూ కూడా పోలీసులు అడిగినటువంటి నేపథ్యంలో ఆధారాలు కూడా ఇవ్వడానికి ఆమె సిద్ధమవుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఆమె ప్రొటెక్షన్ ఏర్పాటు చేసినట్టుగానే తెలుస్తోంది. హర్ష సాయి ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణాపాయం ఉన్నట్టు కూడా ఆమె తన అంశాన్ని ఇప్పటికే పోలీసుల ముందు ఉంచింది. థ్యాంక్ యూ శశి.